నిజంగా ఎవరు కూడా మ్యారేజ్ అయితే ఎక్కడైనా వెళ్ళాలనుకున్నాం, కానీ తను నిజంగా ఈరోజు చేయాలని ఈ విధంగా వచ్చిందంటే చాలా హ్యాపీ. నాకైతే స్పెషల్ డే, స్పెషల్ హ్యాపీ మ్యారేజ్ అయ్యాక మా అందరి తరపున న్యాయం వచ్చింటే బాగుండేది కదా. ఇద్దరు పంపిస్తాయా చెప్తాను అట్లా వచ్చి కొట్టేసే. ఓకే అండి, కాఫీ కూడా అరేంజ్ చేశారంట. అందరూ కూడా కాఫీ తాగి వెళ్ళాలి. ఇంకా అమర్చల స్టార్ట్. ఏ బాబు బాబు టూపీ పోయి మన చేతులు రాగి పిండి చేస్తారు. ఎందుకంటే మనకి ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాగి పిండి వరించండి చేయాల్సిందే. ఇది సరిగ్గా లేదు రా, అది చక్కగా నింటే బాగుంటుంది. చేసాను తోడుపడి కూడా చేస్తాను. ఓకే అండి, రాగి రొట్టె సవిత నోడుతూ ఉంది. ఏ విధంగా కలిపింది చెప్పాలంట. అక్కడ ఏ విధంగా కలిపింది దాని మీద వేసినాక చెప్పేస్తాను. మళ్ళీ ఒకసారి రాగి రొట్టెకి సొంత లాగానే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ అండి. మరిగించిన వాటర్లోనే వేయాలి పిండి. అది చల్లారిన తర్వాత ముద్ద చేసి జొన్న రొట్టెకి ఏ విధంగా చేస్తామో ఒట్టి పిండి వేసి తాగుతాం కదా, అట్లాగే రాగి రొట్టెకి కూడా తాగాలి. హాట్ వాటర్ అండి. జొన్న పిండికి రాగి పిండికి హాట్ వాటర్, సొంత పిండికి మాత్రం చల్లవాటండి. అందరూ ఫోటోలు తీసుకున్నాం కానీ ఆ రొట్టెలకు మాత్రం ఫోటోలు తీయలేదండి. అవి బాధపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఒకరు రొట్టెల కంటే ఫోటోలు తీయండి. అది వీడియో. రొట్టె బాగా తాగిన తర్వాత ఒక ఫోటో తీయండి. బాగా తయారు చేసేది కొంచెం కష్టం కదా. రాగి రొట్టె ఇప్పుడు మామూలుగానే తిక్కిందా? మామూలు రొట్టె జొన్న రొట్టె రెడీ అండి. జొన్న రొట్టె మెత్తగా చపాతీ లాగానే ఎందుకు ఇప్పుడు అడ్డము అంటే జొన్న రొట్టె లాగానే దాంట్లో ఇది పిండి ఉంటుంది కాబట్టి అది పోవడానికి నేనైతే ఈ దాంతో వాడను కానీ చేతులు చేసేస్తాను. కొంచెం విధానం గట్టి వద్దండి. మందం ఉండాలా ఇది అందరూ కూర్చోండి. పిల్లలందరూ కూడా బుక్స్ అక్కడికి పోయిస్తున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దండి, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. అక్కడికి ఇచ్చారు ఇవ్వండి.
చూడండి జొన్న రొట్టె కూడా మీ ముందుకు వచ్చింది. ఎలా ఉందో టేస్ట్ చేయండి. వచ్చిందా? వస్తూ ఉంది. ఓకే. రోజు రొట్టెలే రాగి రొట్టె కూడా సాగుతూ ఉందండి. చూడండి అందరూ ఒక రొట్టె తింటే ఒకరికే ఆనందం. ఒక రొట్టెను అందరం తింటే ఎంత ఆనందంగా ఉన్నామో అందరం కూడా ఈరోజు నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితకు ప్రెసిడెంట్ పద్మనాభ గారికి థ్యాంక్స్ అండి. అమ్మో బాబు రంగు రంగుల జెండా ఉన్నట్టే రంగు రంగులు రుద్దుతున్నారండి మీరు బాగా. ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను కదా, అమ్మో బాబు ఇప్పుడు ఒక ఫ్లో అయిపోయింది. ఇంకో విషయం అండి, నెక్స్ట్ వీక్ లో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము. సండే రోజే ఇదే సమయము. మీరందరూ ఓకే అంటే పెడదాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళకు కూడా ఎలా ఉందని నాకు తెలియదు. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాము. సాధ్యం అవుతుందో లేదంటే తెలియదు. ఎందుకంటే మా టీచర్ అలా చేయాలి. వీళ్ళు అన్నప్పుడు నాకు వీళ్ళు అనుకోవచ్చు. హెల్త్ అవేర్నెస్ డాక్టర్ చేద్దాం. కవిత ప్రసన్న మేడం ఉంది. ఆ మేడంతో ఒక ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి కూడా ఒక అవేర్నెస్. మనలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు అనేది తెలియదు.